హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మనము దోసకాయ పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అండ్ ఇది చాలా టేస్టీ ఉంటది. ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు. అండ్ బాగా అంటే ఈజీ గూడా ఈ రెసిపీ. దోసకాయ ఉంటే యమ్మీ టేస్ట్ ఉంటుంది ఇది దోసకాయ పప్పు. వేరే పప్పు కంటే ఈ ఈ దోసకాయ పప్పు అయితే చాలా కమ్మగా, టేస్టీగా ఉంటది. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందు ఒక 2 దోసకాయలు తీసుకోండి. అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వాటర్‌లో కడిగి పెట్టేసుకోండి. దోసకాయ ముక్కలు మాత్రం ఇలా కట్ చేసేసుకోండి. గింజలు కొంచెం చేదుంటే మాత్రం తీసేయండి. లేదు అంటే మాత్రం గింజలు కూడా ఇష్టపడితే ఏసేసుకోవచ్చు. ఒక ఒక కుక్కర్ తీసుకొని 2 గ్లాసెస్ అంటే మేబీ ఒక 200 గ్రామ్స్ పప్పు తీసుకొని బాగా వాష్ చేయండి. 2, 3 సార్లు కడగాలి. కడిగేసి వంపేసుకొని మంచినీళ్ళు పోసి ముందే కొంచెం ఒక మీకు టైం ఉంటే మాత్రం ఒక 1 అవర్ అట్లా నానబెట్టి పెట్టుకుంటే మాత్రం ఆల్రెడీ మీకు చెప్పాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాదు పప్పు ముందే నానబెట్టి పెట్టుకుంటే. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోండి. అండ్ కారము అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమైతుందంటే తొందరగా మంచిగా పప్పు తొందరగా బాగా ఉడుకుతుంది. అలానే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. టేస్ట్ బావుంటది. ట్రై చేసి అయితే కంపల్సరీ చూడండి. అండ్ నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ తీసుకొస్తా. అంటే ఇదేంటంటే ఈజీగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సింపుల్‌గా ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఎయకుండా. మనం కొంచెం నూనె పోస్తే ఏంటంటే పొంగదనమాట. కొంచెం నూనె పోసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో ఎప్పుడైనా పప్పుని మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించాలి. ఒక 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అండ్ దోసకాయ ఎక్కువ స్మాష్ అవ్వకుండా అవి పైనున్న దోసకాయ మాత్రం ఒక గిన్నెలోకి తీసేసుకొని పప్పును మాత్రం రుబ్బుకోండి. పప్పును బాగా రుబ్బుకున్నాక ఆ దోసకాయ ముక్కల్ని వేసేయండి. వేసేసి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఎల్లిపాయ వేసుకోండి. టేస్ట్ బావుంటుంది ఎల్లిపాయ వేస్తే. ప్లస్ ఎల్లిపాయ వంటికి కూడా చాలా మంచిది. వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. వేసుకొని పసుపు కొంచెం ఆల్రెడీ పసుపు వేసాను. కొంచెం వేస్తే సరిపోతుంది. ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకొని ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఇంకా ఆ పప్పులోకి వేసేసుకోవడమే. ఎంత టేస్ట్ సింపుల్ అనమాట. మీకేంటంటే వేరే ఎక్కువ చేసి మీకు ఈ కష్టపెట్టకుండా ఉండడం కోసమని సింపుల్‌గా చేసేస్తున్నాను. చాలా ఈజీ రెసిపీ ఇది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సడెన్‌గా రాంగానే ఏం చేయాలో తెలియని వాళ్ళకి ఇది ఈజీ రెసిపీ అనమాట. ట్రై చేయండి.